నెలసరి రోజుల్లో శారీరకంగా మానసికంగా ఎంతో కొంత అసౌకర్యాన్ని అనుభవించడం అనేది ప్రతి మహిళకు అనుభవమే. అయితే నెలసరి రాకముందు నుంచే కొంతమందిలో ఇటు శారీరకంగా అటు మానసికంగా చాలా సమస్యలే తలెత్తుతుంటాయి. నెలసరి రావడానికి 4-5 రోజుల ముందు నుంచి పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, రొమ్ముల్లో సలపరం, పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉండడం, కీళ్లు కండరాల నొప్పులు, మలబద్ధకం మొదలైన శారీరక లక్షణాలు కనిపిస్తాయి. మానసికంగా కూడా చిరాకు, కోపం, అసహనం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. అలాగే వీటన్నింటిలోకి తలనొప్పి బాధలు కొంతమందిలో చాలా తీవ్రంగా ఉంటాయి. నెలసరి రోజుల్లో వేధించే తలనొప్పికి ఒంట్లో హార్మోన్లు అస్తవ్యస్తం కావడమే ప్రధాన కారణమని చెబుతుంది ఆయుర్వేదం. ఈరోజు చాలామంది స్త్రీలలో బహిష్టకు ముందు తలనొప్పి అనేది చెప్పడం వింటున్నాము. అయితే ఈ యొక్క తలనొప్పి అనేది ఇతరత్ర కారణాలు అంటే సైనసైటిస్ కానీ, స్ట్రెస్ కానీ, మైగ్రేన్ కానీ చాలా రకాలుగా ఉన్నప్పటికీ కూడా హార్మోన్ పరంగా కూడా తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్తారు స్పెసిఫిక్గా ఈ 3 రోజులు బహిష్టం ముందర తల బాగా నొప్పి వస్తుంది, మైగ్రేన్ లాగా వస్తుంది, కళ్ళు నొప్పులు వస్తాయి, లైట్ని చూడలేకపోతున్నాము, చీకట్లో ఉండాలనిపిస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, తల తిరిగినట్టు ఉంటుంది, పడుకున్నా కానీ తోచట్లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మైగ్రేనే కానీ కాకపోతే ఇది ఈ యొక్క బహిష్టతో హార్మోన్ రిలేటెడ్ మైగ్రేన్గా మనం దీన్ని కన్సిడర్ చేయాలి. ఇది కొంతమందికి వాళ్ళ యొక్క ఇంట్లో పరిస్థితులను బట్టి కూడా అది అగ్రివేట్ అయ్యి స్ట్రెస్గా కూడా మారుతూ ఉంటుంది. అలాగే నిద్రలేమి లాంటిది వచ్చినప్పుడు నిద్రలేమితో కూడా హెడేక్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా కాంప్లెక్స్ టైప్ ఆఫ్ హెడేక్ కింద కూడా తీసుకోవచ్చు. సో ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు వీళ్ళు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. సుమారు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ప్రిపేర్ అవ్వాలి బాడీ దానికి. అంటే వాళ్ళ యొక్క హార్మోన్ వ్యవస్థకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే ఉందో, ప్రొజెస్టరాన్ హార్మోన్ ఏదైతే ఉందో, ఏ హార్మోన్ అయితే వాళ్ళకి ఫ్లక్చుయేట్ అవుతుందో దానికి సరిపడా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఆహారంలో వాళ్ళు లైట్గా ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే వాళ్ళకి యొక్క బ్రెయిన్కి ఎనర్జీ ఇచ్చే విధంగా త్వరగా ఆహార పదార్థాలు తీసుకోవాలి. పళ్ళు కూరగాయలు లాంటివి అధికంగా తీసుకోవాలి. ఉద్రేకాన్ని కలిగించే కొన్ని స్పైసెస్ లాంటివి, అలాగే పచ్చళ్ళు లాంటివి తగ్గించాలి. నిమ్మకాయ, ఉసిరికాయ లాంటి పచ్చళ్ళు తినచ్చు. ఇతరత్ర వేపుడు లాంటివి, బయట దొరికే కొంతమంది చాక్లెట్స్ లాంటివి తింటూ ఉంటారు. కాకపోతే బ్లాక్ చాక్లెట్ లాంటిది, బ్రౌన్ చాక్లెట్ లాంటిది తినచ్చు. అదే క్యాడ్బెరీ లాంటిది అంటారు కదా, అలాగే అందులో బ్రౌన్ టైప్ వస్తుంది. అంటే పూర్తిగా అందులో కోకో మాత్రమే ఉంటుంది. అది తీసుకుంటే తగ్గుతుందని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే డార్క్ కాఫీ లాంటిది తీసుకోవాలని కూడా కొంతమంది చెప్తుంటారు. అలాగే గ్రీన్ టీ లాంటిది వాళ్ళ శరీరానికి ఎటువంటి విధమైన వాళ్ళకి పదార్థాలు పడతాయో చూసుకుని దాని ప్రకారం తీసుకోవాలి. నెలసరి రోజుల్లో వేధించే తలనొప్పి మొదలైనప్పుడు నుదుటి భాగం, కణతులు,